ఈరోజు అడయ్య అని దోశ చేస్తున్నాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దానికి కావాల్సిన వస్తువులు చెప్తాను. ముందు ఎలా చేయాలో చెప్తాను ప్రాసెస్. ఇది ముందు మనకు కావాల్సింది మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు. ఈ 4 పప్పులు బియ్యం కావాలి. దానికి కొలతలు చెప్తున్నాను. ముందు పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు హాఫ్ వేసుకోవాలి. శనగపప్పు కూడా హాఫ్ వేసుకోవాలి. మన కొలతల్లో ఏది కొలత తీసుకున్నాను. ఇది మినపప్పు కూడా హాఫ్ వేసుకోవాలి. ఇది మాట కందిపప్పు మాత్రం ఫుల్ వేసుకోవాలి. దీంట్లో బియ్యం కూడా హాఫ్ వేసుకోవాలి. కొంచెం హాఫ్ కంటే కొంచెం వేసుకుని ఈ 5 ముందు నానబెట్టుకోవాలి. దీంట్లో ఒక 4-5 గంటలు బాగా నానాలి. నానాక అప్పుడు ఎలా ఏంటనో చెప్తాను. నానింది. ఇగో పప్పులన్నీ నానిపోయాయి. 5 గంటలు నానబెట్టుకున్నాను. ఇది బాగా నానేయి. ఇక దీంట్లోకేమో ఎండుమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు మనకు కావాల్సింది వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారం తక్కువ ఉంటే కారం ఎక్కువ అని ఎండుమిరపకాయలు, కొంచెం అల్లము, జీలకర్ర, సాల్ట్, మనకు కావాల్సిన కొంచెం సాల్ట్ వేసుకుని నీళ్ళు వేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఇక ఇది రుబ్బేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుని రుబ్బు పెట్టుకున్నాను. దీంట్లో ఇది దోశ వేస్తాను. దీనికి దోశకి కావాల్సింది ఇది. ఇప్పుడు మనం పచ్చిపులుసు చేసుకుంటే దీనికి టేస్ట్గా ఉంటుంది. పచ్చిపులుసు ఎలా దేనికో చెప్తాను. ఇది పచ్చిపులుసుకి చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. దీని పచ్చిపులుసు పోపుకి ఇదిగో కొన్ని మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కారం, పసుపు, ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు అన్నీ వెలిచి పెట్టుకున్నాను. బెల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి కావాలి. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసి పచ్చిపులుసు ఎలా చేయాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఊరికే నేను చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఇది పచ్చిపులుసుకి నూనె వేడెక్కే వరకు కొంచెం మినపప్పు వేసాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అవి వేసాను. వెల్లుల్లిపాయలు చిన్న ముక్కల కింద వేసుకుని వెల్లుల్లిపాయలు వేసాను. ఇది బాగా కొంచెం ఎర్రగా వేగి వరకు ఎక్కబెట్టుకోవాలి. దీంట్లో మనకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఉప్పు వేస్తే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేగింది. ఈ కరివేపాకు వేసాను. కొంచెం కరివేపాకు, కొంచెం మనకు సరిపడ కారం వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేస్తే కొంచెం కారం వేసుకుంటే టేస్ట్గా ఉంటుందని వేసి దింపేస్తున్నాను. ఈ పులుసు తీసి పెట్టుకున్నాను కదా, ఇందులోనే ఉప్పు, పసుపు అన్నీ వేసేసాను. ఇక ఇందులో బెల్లం వేస్తున్నాను. కొంచెం కావాల్సిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, లేని వాళ్ళు బెల్లం అక్కర్లేదు.
ఇది తీసింది ఈ పోపు ఇందులో వేస్తున్నాను. మన క్వాంటిటీని బట్టి చేసుకోవాలి. మేము మొత్తం ఇద్దరమే ఉంటామని మా ఇద్దరు సరిపడా చేసుకుంటున్నాను. ఇది కొంచెం అయిపోయాక కొత్తిమీర ఇలా వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఆడ ఎలా చేయాలో చెప్తున్నాను. ఇది దోశ, దీనికి పెనం పెట్టుకుంటున్నాను. పెనం వేడెక్కింది. ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకుంటామో అలాగే ఈ అడవి కూడా వేసుకుంటా. ఇది పిల్లలకు కూడా బలమైనది. ఇది అన్ని పప్పులు ఉంటాయి కాబట్టి ఇందులో ఉల్లిపాయలు ఏమి వేయక్కర్లేదు. మనం పచ్చిపులుసు చేసుకున్నాం కదా, ఊరికే ప్లెయిన్గా వేసుకుని ఈ పచ్చిపులుసు దాంట్లో తింటే బాగుంటుంది. ఇందులో అన్ని పోషక విలువలు బాగుంటాయి కాబట్టి పప్పుల్లో ఇవి చేస్తే బాగుంటుంది. బాగా కాలాలి. ఎప్పుడు దోశ వేసేటప్పుడు కొంచెం కాలేక వేయాలి నూనె, అప్పుడు బాగా వస్తుంది. ఇదిగో కాలింది. ఇది కొంచెం బాగా కాలి వరకు కట్టే పెట్టుకుని ఇదిగో దోశలు వేసాను. ఇదిగో పలుచగానే వచ్చాయమ్మా. ఈ 2 దోశలు అడై దోశ అంటారు దీన్ని అన్ని పప్పులతో చేసుకుంటాం కాబట్టి పోషక విలువలు బాగుంటాయి. ఇదేమో దీనికి పచ్చిపులుసు చేశాను కదా, ఇది పచ్చిపులుసు పెరుగుతో నంచుకుంటే బాగుంటుంది. ఈ పచ్చిపులుసు పెరుగు నంచుకుని చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తిని చూడండి. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.